అందరు కూడా ఫైర్ సేఫ్టీ నార్మ్స్ కొద్దిగా ఫాలో అయితే బెటర్. అంటే వాళ్ళ ఎన్నో రోజుల నుండి అట్లా ఉంటున్నారు, బట్ ప్రికాషన్స్ తీసుకునేటుంటే కొద్దిగా జరిగిన లక్కీగా సరే ప్రాపర్టీ డ్యామేజ్ అయింది. లక్కీగా ఎవరికి అందులో పని చేస్తున్నటువంటి ఎంప్లాయీస్కి కానివ్వండి, లోపల మెన్ ఎవరికి ఎటువంటి ప్రాణహాని, ఎటువంటి క్యాజువాలిటీస్ ఏం లేవు. ప్రాపర్టీ డ్యామేజ్ అయింది. సో ఆఫీసర్స్ కూడా దానికి సంబంధించి అన్ని షాప్ ఓనర్స్తో ఇప్పుడు మాట్లాడినాం. వాళ్ళకి జరిగినటువంటి ప్రాపర్టీ డ్యామేజ్ అవన్నీ కూడా ఎవరైనా ఇన్సూరెన్స్ ఉంటే క్లెయిమ్ చేసుకోవడానికి, అండ్ వాట్ ఎవర్ గవర్నమెంట్ నుండి మా తరఫున రెవెన్యూ కానీ పోలీస్ తరఫున వాళ్ళకి ఏం కావాలో హెల్ప్ చేస్తాం. అండ్ డీటెయిల్గా వాళ్ళతో మాట్లాడి చెప్తాం. బట్ ఈ హైదరాబాద్లో ఉంటున్నటువంటి ప్రజలందరూ కూడా జరుగుతున్నటువంటి ఫైర్ యాక్సిడెంట్స్ని దృష్టిలో పెట్టుకొని మనం అట్లీస్ట్ ప్రికాషనరీ మెజర్స్తోనైనా మనం అలర్ట్గా ఉండాలని మీ మీడియా ద్వారా ప్రజలు కోరుతా ఉన్నాం. అంటే ఒకప్పుడు ఇది పెద్ద కమర్షియల్ కాంప్లెక్స్. ఈ రోడ్ వైండింగ్ దృష్ట్యా మెట్రో పిల్లర్ పర్పస్లో అది రోడ్ వైండింగ్ జరిగింది. మిగిలినటువంటి ఏదో 10 feet ఉండే అది పాత బిల్డింగ్, వాళ్ళు అట్లే కమర్షియల్ యాక్టివిటీ పెట్టుకున్నారు. అది యాక్సిడెంటల్గా జరిగినటువంటి ఇష్యూ. బట్ లక్కీ ఏంటంటే ఎవరికి నష్టం జరగలేదు, ప్రాపర్టీ డ్యామేజ్ అయింది. అదే అంటున్నాను, పబ్లిక్ అందరికి వచ్చి అలర్ట్గా కాన్షియస్గా ఉండి మనము ఇటువంటి సంఘటనలు ఎక్కడైనా జరగవచ్చు. హాస్టల్స్లో కానీ, మొన్న మన అమీర్పేట మైత్రివనంలో కూడా మన కంప్యూటర్ కోర్సెస్ ట్రైన్ చేస్తారు కంప్లీట్ ఆ బిల్డింగ్ అంతా కూడా. అక్కడ ఫైర్ యాక్సిడెంట్ స్టార్ట్ కాగానే లక్కీగా పక్కకి హైదరాబాద్ ఉండడంతో అది ఆగిపోయింది. లేకపోతే అంత పెద్ద కమర్షియల్ కాంప్లెక్స్కి చాలా డ్యామేజ్ అయ్యింది. హైదరాబాద్ ఫైర్ సేఫ్టీ వాళ్ళు ఇమీడియట్గా రియాక్ట్ అవ్వడం వల్ల ఆగింది. సో ఇటువంటి అన్నీ చూసి కూడా మనం కొద్దిగా అలర్ట్ ఉంటే బాగుంటుంది. ఆడ నాంపల్లి దగ్గర ఫర్నిచర్ షాప్ కాలిపోవడం ఇవన్నీ చూస్తూ ఉన్నాం. సో కొద్దిగా పబ్లిక్ అందరు కూడా ఎక్కువ కమర్షియల్ యాక్టివిటీ, స్టోరేజ్ ఎక్కువ పెట్టుకొని బిజినెస్ చేసేవాళ్ళు, శారీ షాప్స్ కావచ్చు, ఫర్నిచర్ కావచ్చు, అండ్ వేరియస్ అందరూ కూడా కొద్దిగా ఇటువంటి సంఘటనలు జరుగుతాయి ప్రికాషనరీ మెజర్స్తోనే అలర్ట్గా ఉండాలని కోరుతాం.